10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ గద్దె దిగి రేవంత్ రెడ్డి నేతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి ఏడాదయ్యింది. ఎలాంటి బాలారిష్టాలు కనిపించకపోయినా ఏదో తెలియని అనిశ్చిత తాజా ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. సంప్రదాయ కాంగ్రెస్ వాదులు కాకుండా కొత్తగా వచ్చిన రేవంత్ ను కాంగ్రెస్ అధిష్టానం సీఎంను చేస్తే లోలోన కుమిలిపోతోన్న పాత కాపులు ప్రస్తుతానికి మౌనం వహించినప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉడికిపోతున్నారు. పైగా రేవంత్ అనాలోచిత నిర్ణయాలు, అనుభవరాహిత్య చర్యలు, బాకాలు ఊదే అస్మదీయులతో ఆకాశమంత ఎత్తు విమర్శలు వస్తున్నా సీఎంకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా ఉండటం లేదు. పాలనలో రేవంత్ కంటూ ఒక శైలిని అలవాటు చేసుకోవాలన్న తపన మినహా ఆచరణ మాత్రం కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పదవి అంటే ఎప్పుడైనా ఎవరికైనా కత్తిమీద సామే. పాలన సాగించాలి, పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపించాలి, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఎదుర్కోవాలి, నిన్నటి పాలకుల కంటే మెరుగైన పాలన అందించాలి. రేవంత్ రెడ్డి అయినా వేరొకరైనా చేయాల్సింది అదే. నిజానికి అధికారానికి వచ్చిందే తడవుగా రేవంత్ రెడ్డి తన దూకుడుతో తెలంగాణ ప్రజల్లో ఆశలు చిగురింపజేశారు. అంతవరకు ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మార్చి పాలనకున్న తలుపులను బార్ల తెరిచారు. ప్రగతి భవన్ బ్యారికేడ్లు పగలగొట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగించిన అనుభూతి కలిగించారు. ముఖ్యమంత్రి, మంత్రులు నిత్యం తమకు అందుబాటులో ఉంటారని భావించిన వారికి మాత్రం కాలచక్రంలో ఏడాది తిరిగేలోపు మొండి చెయ్యి కనిపించింది. సీఎం, మంత్రులు అందుబాటులో ఉంటారన్న వాదన నేతి బీరకాయలో నెయ్యి చందంగా తయారయ్యింది. వ్యవసాయానికి రేవంత్ రెడ్డి ఏదో చేసినట్లు కనిపిస్తారు. రైతు రుణమాఫీ సూపర్ సక్సెస్ అని చెప్పుకుంటారు. నిజానికి 65% మించి రుణమాఫీ జరగలేదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. దాంతో రైతు రుణమాఫీ కాని వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టుకుంటున్నారు. వరికి 500 బోనస్ ప్రకటించి మంచి పని చేశారు. కొందరికి ₹1,00,000 వరకు బోనస్ అందింది. కాకపోతే అందులోనే ఒక కిటుకుంది. ప్రస్తుతానికి రైతు భరోసాను ఆపేశారు. దానికి సరిపోయింది. సంక్రాంతి తర్వాత భరోసా అందుతుందని రేవంత్ రెడ్డి చెప్పడం ఎందుకో జనానికి రుచించలేదు. వ్యవసాయానికి అవసరమైన సాగునీరు, కరెంటు లేక చెరువులు మరమ్మతులకు నోచుకోక రైతులు ఉరితాళ్లకు వేలాడారు. మొత్తంగా వలసలు, ఆత్మహత్యలతో విధ్వంసమైన తెలంగాణ తన అస్తిత్వాన్ని, ఉనికిని కోల్పోయింది. సీఎం రేవంత్ సొంత జిల్లా పాలమూరు రైతుల వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ ఎండబెట్టారు. మేడిగడ్డ బ్యారేజీలోని 2 పిల్లర్లు కుంగిపోతే ₹1,00,000 కోట్ల నష్టమంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. కాళేశ్వరం పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పిల్లర్లకు మరమ్మతులు కూడా చేయించలేదు. విపక్షాలపై విరుచుకుపడేందుకు దాన్నొక ప్రచార వస్తువుగా వాడుకుంది. పర్యవసానంగా లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలయ్యాయి. తెలంగాణ మళ్లీ కరువు కాటకాలతో అల్లాడే దుస్థితి వచ్చింది. దేశ సంపదను ప్రధాని మోదీ ఆప్తమిత్రుడైన అదానీ కొల్లగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం అదానీకి ఎర్రతివాచి పరుస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో అదానీ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు ఆగమేఘాల మీద అనుమతులిచ్చిన రేవంత్ సర్కార్ నల్గొండ జిల్లాను కాలుష్య కాసారంగా మార్చేందుకు కంకణం కట్టుకుంది. అంతేకాదు తెలంగాణలోని బొగ్గు గనులను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు చూస్తోన్న బీజేపీకి కాంగ్రెస్ వంతపాడుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన వేలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పకనే చెప్పారు. సింగరేణికి గనులు లేక వెలవెలబోతున్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. దామగుండం అడవులను నేవీకి అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసం వైపు అడుగులేసింది. హైడ్రా కారణంగా హైదరాబాద్ అతలాకుతలమైంది. ఆర్ఆర్ ట్యాక్స్ కట్టని వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు దీన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు ఆరోపణలున్నాయి.
అంతేకాదు రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యింది. ఎన్కన్వెన్షన్ పేరుతో అక్కినేని నాగార్జున ఆక్రమించుకొని కట్టుకున్న భవనాన్ని కూల్చివేస్తే జనం సంతోషించారు. రేవంత్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని సంబురాలు జరుపుకున్నారు. కట్ చేసి చూస్తే హైడ్రా పేరుతో సామాన్యుల ఇల్లు సైతం కూల్చేశారు. మరోపక్క హైడ్రా కమిషనర్ రంగనాథిల్లే బఫర్ జోన్లోకి వస్తుందన్న వార్తలు జనంలో కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఫార్మా సిటీ ఏర్పాటు కోసం కేసీఆర్ సర్కార్ 15,000 ఎకరాలను ఎలాంటి వివాదం లేకుండా సేకరించింది. కానీ రేవంత్ మాత్రం తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చాలని 1,500 ఎకరాల కోసం గిరిజనులపై దాష్టికానికి దిగారు. పచ్చని పంట పొలాలు లాక్కునే ప్రయత్నంలో లగచర్ల రైతులపై ప్రదర్శించిన జులుం కాంగ్రెస్ సర్కార్ చేస్తోన్న జీవన విధ్వంసానికి పరాకాష్ట అని జనం ఆక్షేపిస్తున్నారు. తెలంగాణలో వందలాది గురుకులాల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంటోంది. కేసీఆర్ హయాంలో ఘోరంగా ఉందని ఆయన్ను గద్దెదించి కాంగ్రెస్ ను ఎన్నుకుంటే ఇప్పుడు పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోగా మరింత దిగజారింది. హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపడలేదు. రోజు ఏదో ఒక హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఆహార కల్తీతో విద్యార్థులు చనిపోయిన ఘటనలు కూడా నమోదయ్యాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం విపక్షాలపై విరుచుకుపడుతోంది. మంత్రి సీతక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై దుమ్మెత్తి పోసి చేతులు దులుపుకున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించడం రేవంత్ రెడ్డి సర్కారుకే చెల్లిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించకుండా ఆపలేకపోయారు. మూసీ ప్రక్షాళన దారి తప్పింది. హైడ్రా కూల్చివేతల పుణ్యమాని బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింది. రియల్ ఎస్టేట్ రంగంలో క్రయ విక్రయాలు తగ్గిపోయాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కూడా దెబ్బతిన్నాయి. ఫార్మా సిటీ కాదు 4th సిటీ అంటూ రేవంత్ రెడ్డి చేసిన హడావిడి ఇప్పుడు చల్లారిపోయింది. 4వ నగరం గురించి మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోయింది. ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 80,000 కోట్ల అప్పు తీసుకురావటం కాంగ్రెస్ ప్రభుత్వం సంపద సృష్టించడంలో విఫలమయ్యారనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రేవంత్ ఏడాది పాలనలో పార్టీ పరంగా కూడా అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఎదురు చూస్తోన్న ఆశావాహులకు ప్రతిరోజు నిరాశ తప్పటం లేదు. ఎక్కువ మంది పోటీ పడుతున్నారన్న నెపంతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తున్నారు. సీఎం ఇప్పుడు ఏకఛత్రాధిపత్యానికి దిగుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం చెందుతున్నారు. ఏదో ఒక రోజున వాళ్ళు బహిరంగ విమర్శలకు దిగే అవకాశం ఉంది. అదే జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైనట్లేనని చెప్పాలి. ఎందుకంటే ఒక నేతతో అవసరం తీరిన తర్వాత అసమ్మతిని ప్రోత్సహించటం కాంగ్రెస్ అధిష్టానానికి మామూలే కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.